హాయ్ ఫ్రెండ్స్, దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనములు. ఈ నెలలో ఎక్కువగా పోయిన నెల నుంచి ఈ నెలలోపు చేతు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. చిన్నపిల్లలకి అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరగా రానే ఉన్నాడని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మరి అపొస్తలుల కార్యంలో చూసినట్లయితే యవ్వనులకి వృద్ధులకి దర్శనాలు కళలు వస్తాయని మనం చదువుతాం. మనం వాక్యాన్ని వింటున్నప్పుడు మనం కూడా గ్రహిస్తాం. నిజమే, నాకు కూడా 2008లో అట్లా దేవుని గురించి దర్శనం వచ్చింది నాకు. కానీ అప్పుడు నేను పట్టించుకోలేదు, అది ఏదో వచ్చిందని అనుకున్నాను. కానీ చిన్నపిల్లలు చాలామంది, ఒక చిన్నారైతే పరలోక రాజ్యంలో అంటే ఆమె ఒక అన్కాన్షియస్ పరిస్థితుల్లో వెళ్ళిపోయి ఆమె బాడీ నుంచి ఆత్మ వేరైనప్పుడు ఆమె ఒక తెలియని ప్లేస్కి వెళ్ళింది. ఆ తెలియని ప్లేసే పరలోక రాజ్యం. అక్కడ వాళ్ళ నాన్నగారిని చూసి హట్ చేసుకుని మాట్లాడి, మీరు అక్కడ చూస్తే ఎటు చూసిన గోల్డ్మయం అంట, బంగారం. అక్కడ ఫ్లవర్స్ కూడా దేవుడిని చూపిస్తున్నాయంట. కనుక అక్కడి నుంచి నేను ఎట్లా వచ్చానని చెప్పి ఏడ్చుకుంటూ, మీరు యూట్యూబ్లో చూడొచ్చు, ఏడ్చుకుంటూ చెప్తూ ఉంది. ఆ చిన్నారే కాదు, ఐ మిస్ యూ డాడీ, మిస్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని చెప్పి ఒక 15 నిమిషాలు అట్లనే ఏడుస్తూ బెడ్ మీద పనుకునే హాస్పిటల్లో వాళ్ళ తల్లిగారికి వివరిస్తూ ఉన్నారు. ఒక అబ్బాయి అయితే, ఇంకొక చిన్నబాబు ఉన్నాడు, అబ్బాయి కూడా బ్లైండ్. అయితే వచ్చిన దర్శనాన్ని బట్టి ఎట్లా చెప్పాలో తెలియక వాళ్ళకి బ్రెయిలీ లీప్ ఉంటాయి కదా, అదే చిన్న చిన్న డాట్స్ తోటి వాళ్ళు టైప్ చేస్తుంటారు గుర్తుపెట్టి. అట్లా టైప్ చేసి వాళ్ళ మమ్మీకి చెప్తూ వచ్చాడు. దాన్ని ఆమె కూడా యూట్యూబ్లో పెట్టింది. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఒక అబ్బాయి అయితే కోమా స్టేజ్కి వెళ్ళిపోయి బయటకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని చూశాను, ఆయన నిజమైన దేవుడు. ఇది ఒకటి కాదు, 15 రోజుల క్రితము ఒక పాస్టర్ గారు జాస్వా మ్యాక్లు అనే వ్యక్తి మరి డేట్స్ ఇస్తున్నాడు. అది నాకు అసలు అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్పాడంటే, ఆయన రెప్పపాటులో మనం ఎత్తపడతాము అని చెప్పాడు. అది కూడా బైబిల్లో ఉంది, కరెక్టే. కానీ డేట్స్ లేవు బైబిల్లో. ఎందుకంటే నాకు కాదు, తండ్రికి తప్ప నాకైనా దేవదూతలకు కూడా ఎవరికి కూడా ఆ విషయం తెలియదు అని వాక్యం రాయబడింది. కానీ ఆయన అయితే 2018లో అతనికి దేవుడు చెప్పాడంట. మరి ఈ టైంలో గత 15 రోజుల క్రితం షంటి ట్విన్స్ అనే ఛానల్లో, అంటే ఇద్దరు ట్విన్స్ ఉంటారు, సిస్టర్స్, వాళ్ళు దేవుడు పరిచయం చేస్తారు. ఆ ఛానల్లో అతన్ని పిలిచినప్పుడు అతను చెప్తూ వచ్చాడు, సెప్టెంబర్ 22, 23, 24 ఈ 3 రోజుల్లో సంఘం ఎత్తపడుతుంది అని చెప్తున్నాడు. కానీ ఆయన వచ్చేది తండ్రికి తప్ప నాకు కూడా తెలియదు అని చెప్తున్నాడు. కనుక 3 రోజుల్లోనే ఎత్తపడుద్ది అనేది అతని అభిప్రాయం. నా అభిప్రాయం అయితే అది కాదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, అది ఫాలో అవ్వాలి. ప్రతిరోజు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. బీ ప్రిపేర్డ్ అంటే సిద్ధపడటి. ఎందుకంటే బుద్ధి కలిగిన కన్నికల్లాగా మనం సిద్ధపడాలి ప్రతిరోజు. ఈ టైంలో దేవుడు వచ్చిన కానీ మనం ఎత్తబడే స్థితిలో ఉండాలి. ఆ మాటలు కాదు కానీ, అతని అభిప్రాయం అతను చెప్పినాడు, ఆ మాటలను బట్టి కాదు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడు మన సిద్ధపాటు కలిగి ఉండాలి. పరిశుద్ధత మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఎందుకంటే యెహోవా రాజ్యము చేయించున్నాడు. ఎక్కడ రాసింది? 96వ కీర్తన 10వ వచనంలో, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయని ఈ వార్తను అన్ని జనుల్లో ప్రకటించుడి. నీవు నేను అందరము అన్యులమే. కానీ దేవుణ్ణి తెలుసుకున్నాక ఇప్పుడు మనం దేవుని బిడ్డలైపోయాం. అంటే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుని రక్షింపబడి ఆయన రక్తంలో మనం శుద్ధి చేసుకుని మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. కనుక నీకు తెలిసిన సత్యాన్ని, శాంతిని 10 మందికి చెప్తే వాళ్ళు కూడా రక్షింపబడతారు. నోవాహు దినములు ఎలాగుండెనో అలాగా జరగబోతుంది. 100 సంవత్సరాలు ప్రకటించాడు నోవాహు గారు. ఎవరైనా విన్నారా? ఎవరు వినలేదు. వాళ్ళ కోడళ్ళు, కొడుకులు, ఆయన భార్య, 8 మంది మాత్రమే. 3 కుమారులు, 3 కోడళ్ళు, వీళ్ళిద్దరు, 8 మంది మాత్రమే ఓడలోకి వెళ్ళి డోరు వేయబడినప్పుడు తట్టినా, అరిసినా, గుగ్గోలు పెట్టిన ప్రయోజనం లేకపోయింది. కనుక ఆయన వచ్చినప్పుడు పెళ్ళికి ఇచ్చుచు, తినుచు, తాగుచూ ఉందరనమాట. ఆ టైంలో సడన్గా ఎప్పుడు వస్తారో తెలియదు. కనుక దొంగ వాళ్ళే, దొర వాళ్ళే వస్తారని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే యజమానుడు తన పని దాసుని నియమించి చూసుకోవాలని చక్కగాని దేశం
యాత్రకు పోయినప్పుడు తిరిగి వచ్చినప్పుడు అతను వాళ్ళని కొడతా తిడతా ఉంటే తగిన శిక్ష అనుకోని సమయంలో, బైబిల్లో రాస్తుంది, అనుకోని సమయంలో ఆయన వచ్చినప్పుడు ఆ దాసుని చూసి నువ్వు చేసింది ఏంటని చెప్పి శిక్షిస్తాడు కదా. అలాగే నేను అనుకోని సమయంలో ఆయన వస్తాడు. యోహాను సువార్త 16 ప్రకటన గ్రంథం 16 రాయబడింది, దొంగవాళ్ళే వస్తానని. సో గమనించగలరు. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా ర్యాప్చర్ రావచ్చు. మరి నేనేం చెప్పదలుచుకున్నా అంటే చివరిగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములు రాను, ఆకాశం శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహిమతోనూ ఆకాశ మేఘాలుడి వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రములు వారు రొమ్ము కొట్టుకుందరు. రొమ్ము అంటే ఇప్పుడు మనిషి ఏదైనా సమస్యలో ఉన్నా, ఏదైనా సడన్గా డెత్ అయినా మనం రొమ్ము కొట్టుకుంటాం. అలా రొమ్ము కొట్టుకునే ప్లేస్లో నువ్వు నేను ఎవరు కూడా ఉండకూడదు. కనుక తెలిసిన సత్యవాక్యాన్ని 10 మందికి. సో ఫ్రెండ్స్, అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. నువ్వు తాగుబోతుగా ఉన్నావా? అయితే మారు, రక్షిస్తాడు దేవుడు. క్షమాపణ అడుగు. విచారంగా ఉన్నావా? దేవుడిని అడుగు, రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, నీకున్న ఆలోచనలు తీసేస్తాడు. దురాలోచనలు గలవాడు దేశింపబడును వాక్యం చెప్పింది. కనుక తాగుబోతుగా కానీ, వ్యభిచారిగా కానీ, నరహంతుడిగా కానీ, అబద్ధికుడిగా కానీ ఎవరు మనం ఉండకూడదు. అబద్ధికులు అరిచే రోజు అది, దొంగలు దొర్లే రోజు అది, మోసగాళ్ళు మసిలే రోజు అది, అదే ఆ రోజు అని సాంగ్ ఊరికి రాయలేదు. అది సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఏడుపయ్యే రోజు. కనుక మనం దేవుడిని నమ్ముకొని ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే నువ్వు ఎంత దుర్మార్గుడువైనా ఆయన పాద సన్నిధిలో పడి ఏడ్చి పశ్చాత్తాపం పొందితే అతిక్రమలు చేయబడి వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. కనుక ఇది చూస్తున్న వీడియో ఎవరైతే చూస్తున్నారో, నేడే రక్షణ దినము. ఈ దినం అయిపోతే ఏదైతే మనం చదువుకుంటామో, చదువు డిగ్రీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, 10th కావచ్చు, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పాస్ అయితే బీ హ్యాపీ, అందరితో షేర్ చేసుకుంటాం. అరే నేను పాస్ అయ్యాను, నేను అయిపోయింది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాను అని అనుకుంటాం కదా, అంటాం కదా సంతోషంగా. ఇది కూడా అంతే, ఒక పరీక్షలు అంటది. ఈ పరీక్ష మనం ఎవరైతే పాస్ అవుతారో, ఎవరైతే మరి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారో దేవుడు ప్రమోషన్ ఇచ్చినట్లే. మనకి ఎటువంటి బాధ ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి దప్పులు ఉండవు. దేవుడి రాజ్యంలో నిత్య సంతోషభరితులై యుగ యుగాలు ఆయనతో పాటు రాజ్య పాలనలో ఉంటాము. నమ్మండి, నమ్మితేనే యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి, నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో గ్రహించాలి. ఏదో బలవంతంగా చెప్పట్లేదు. నేను మీకులాగా ఎన్నో విధములుగా ఒకప్పుడు ఉన్నవాడిని. అంటే నేను అట్లా ఇట్లా చేయలేదు, కానీ మూర్ఖంగా ఉండేవాడిని, ప్రతి విషయంలో గొడవపడేవాడిని. కనుక దేవుడు నన్ను మార్చాడు. రక్షణ ఆనందం ఎలాగా పొందేది, ఎలా కలిగిందంటే ఇదిగో నా మాటలు మీకు తెలియజేస్తుంది. కనుక తాగుబోతుగా కానీ, మరి విచారుడిగా కానీ, అబద్ధికుడిగా కానీ, దొంగగా కానీ, మరి స్మోకింగ్ అనేది కూడా మనం చేయకూడదు. పొగ తాగటం వలన ఏమొస్తుంది? పొగ తాగితే ఎవరు పాడైతుంది. కనుక నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు నరకంలో యుగాలు కావాలి. అది తప్పదు. నరకం నుంచి తప్పించుకోవాలన్నా, బయటపడాలన్నా దేవుడి చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. నువ్వు చేసిన పాపం నిమిత్తమై దాన్ని బట్టి లెక్క చెప్ప అవసరమైనది. వారికి తగ్గ ప్రతిఫలం నువ్వు పొందుతావు. కనుక గుర్తించుకొని ఇకనైనా సమయము సద్వినియోగం చేసుకొని దీపమండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నువ్వు వెలుగులో ఉన్నప్పుడే వెలుగుని గ్రహించి చీకట్లో నుంచి బయటికి రావాలి. అదే కానీ చీకట్లో ఉండి వెలుగులో ఉన్నా అంటే కుదరదు. కనుక గుర్తించి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని దేవుడు రాకడ అది సమీపమైనది. కనుక ఆ రోజు నువ్వు విడవబడ్డావంటే నీ జీవితాంతం, మిగతా జీవితం అంతా కూడా నరకంలో గడపాల్సి వస్తుంది. చాలా బాధకరం. వద్దు బాబు. ఆ ప్లేస్ నుంచి మనం అజ్ఞానం నుంచి లాగినట్లు కొంతమందినైనా లాగాలి. దేవుడి సాక్షిగా నిలబడాలి. ఆయన రాజ్యంలో మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. ఇది నేను చెప్పే విషయం. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడైనా తెలుసుకొని మారుమనసు పొంది దేవుడి రాజ్యంలో వారసులు అవడానికి తీర్మానం చేసుకోండి. నేడే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే
నిర్లక్ష్యం చేస్తే అబద్ధాలు నమ్ముతారు జనాలు, వాటితో మనకు పని లేదు. కనుక ఎవరి పరిస్థితులను బట్టే వాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు, ఎవరు దుర్మార్గులను బట్టి వాడు శిక్షింపబడతాడు. రెండవ మరణము అగ్నిగొండము, అగ్ని ఆరదు, పురుగు సావదు. కనుక ఆ పరిస్థితుల్లో ఉండకూడదని నా బాధ, నా ప్రయాస. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించినగాక. ఆమేన్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్.